హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవిస్ కిచెన్. నేను ఈరోజు సొరకాయ పులుసు చేస్తున్నాను. నేను మీడియం సైజు సొరకాయ ముక్కల్ని తీసుకున్నాను. ఒక రెండు ఉల్లిగడ్డల్ని చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు. ఉప్పు కారం మీ టేస్ట్కి తగినట్టుగా తీసుకోండి. నేను 2 పావుల నూనె పోస్తున్నాను. అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి, మ్యారినేట్ చేసుకోండి గట్టిగా. ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టే విధంగా మొత్తం కలుపుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని హీట్ అయిన తర్వాత ఒక పావు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకోవాలి. పోపు దినుసులు చిటపట అనిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న సొరకాయని కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. సొరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మీడియం సైజులో ఉన్న 2 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. పులుపు, ఉప్పు, కారం మీ టేస్ట్ తగినట్టుగా పోసుకోండి. అది మూత తీసి సొరకాయ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఉడికిన తర్వాత ఒక స్పూన్ వేయించిన ధనియాల జీలకర్ర పొడి కలుపుకొని అది కలిపేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి తిప్పేసుకొని ఉప్పు కారం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం.